హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో మాత్రం మనం బిగ్ బాస్ యొక్క అప్డేట్ గురించి అయితే తెలుసుకుందాం ఫ్రెండ్స్. బిగ్ బాస్ 10 దశావతారం యొక్క అప్డేట్ గురించి తెలుసుకున్నట్లయితే మనకు ఒక చిన్న క్లిప్ అయితే రిలీజ్ చేయడం జరిగింది వీడియో. దాంట్లో మన నాగార్జున గారు అయితే కసి పెరిగింది కథ మారిందని మాత్రం ఒక ట్యాగ్ లైన్తో మాత్రం మనకైతే ఉవ్విలు ఊరిస్తున్నాడు. ఏంటంటే మనకు సర్వం సిద్ధం, దేనికోసం అంటే అగ్ని పరీక్ష 2 సీజన్ 2కి అయితే మనకు సర్వం సిద్ధం అనే ఒక హింట్ అయితే ఇస్తున్నాడు. అదేవిధంగా ఇక్కడ బాగా హైలైట్ అవుతున్న విషయం ఏంటంటే నాగార్జున గారి రెమ్యునరేషన్ అనేది చాలా చాలా ఎక్కువ ఉంది. అది ఒక 40 కోట్ల గురించి ఉందని ఇంకొక పాయింట్. అదేవిధంగా కొందరు కంటెస్టెంట్స్ యొక్క నేమ్స్ అనేది లిస్ట్ అనేది లీక్ అయిందనేది, ఈ 3 విషయాల గురించి అయితే మాట్లాడుకుందాం ఫ్రెండ్స్. అయితే పొద్దు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. దానికంటే ముందు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అయితే అసలు విషయానికి వచ్చినట్లయితే బిగ్ బాస్ సీజన్ 10 దశావతారంకి మనకైతే సర్వం సిద్ధమైంది, అంటే అగ్ని పరీక్షకు సర్వం సిద్ధమైందని చెప్తున్నారు. మనకు మెయిన్ బిగ్ బాస్ సీజన్ వచ్చేసి మనకు సెప్టెంబర్ ఫస్ట్ వీక్లో కానీ ఆగస్టు లాస్ట్ వీక్లో కానీ స్టార్ట్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. కానీ దానికంటే ముందు పోయిన సీజన్ లాగానే 9th సీజన్ లాగానే ఇంకో 10th సీజన్ కూడా మనకు అగ్ని పరీక్ష ద్వారా కామనర్స్ని తీసుకుని కామనర్స్కి కూడా అవకాశం ఇస్తున్నారు. కాబట్టి బిగ్ బాస్ టీంని అయితే అప్రిషియేట్ చేయొచ్చు. ఈ సీజన్ కూడా మనకు బిగ్ బాస్ సీజన్ స్టార్ట్ అవ్వడానికి ముందు అగ్ని పరీక్ష సీజన్ 2 అనేది స్టార్ట్ అవుతుంది అని దానికి అంతా సర్వం సిద్ధమని మాత్రం ఒక వీడియో అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది ఫ్రెండ్స్. అయితే ఈసారి అయితే అగ్ని పరీక్షకు అయితే చాలా భారీగా అప్లికేషన్స్ అయితే వచ్చినాయంట, అప్లై చేసుకున్నారంట ఆన్లైన్లో. చూడాలి మరి కాంపిటీషన్ అనేది ఏ విధంగా ఉంటుంది, టఫ్గా ఉంటుంది అనేది మాత్రం మనమైతే గుర్తుంచుకోవాలి. అయితే ఎవరెవరైతే మీరైతే ఖచ్చితంగా అప్లై చేసుకున్నారో అగ్ని పరీక్షకు దానికి కావాల్సిన కొన్ని అవసరాలు అయితే మీకు తెలిసే ఉంటాయి. బిగ్ బాస్ సీజన్ 9 వల్ల వెళ్ళిన కామనర్స్ని మీరు కాంటాక్ట్ అవ్వచ్చు, లేకుంటే మీరు వాళ్ళ వీడియోని కానీ ఏదైనా చూసినట్టయితే దానిలో కొంతవరకు అయితే ఇన్ఫర్మేషన్ అయితే వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి ఫ్రెండ్స్. అయితే ఇదొక పాయింట్. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి కొంత లిస్ట్ అనేది ఖచ్చితంగా అది ఏమంటారంటే లీక్ అయిందని చెప్తున్నారు. దాంట్లో వచ్చేసి మెయిన్గా వచ్చేసి పల్లవి గౌడ, అదేవిధంగా తేజస్వి గౌడ, అదేవిధంగా నూకరాజు, ఎక్స్ప్రెస్ హరి, ఇంకా కొందరు ఎవరు సోనియా, అదేవిధంగా హరిత, మన ఎవరు ఆదివారం పరిహారంలో వచ్చే కొందరు వాళ్ళ కంటెస్టెంట్స్ పేర్లు అయితే మనకైతే లీక్ అయినాయని మాత్రం చెప్తున్నారు. మరి దాంట్లో ఏమాత్రం ఉందో కొంతమంది వస్తా అంటారు, తర్వాత రాను అంటారు. ఖచ్చితంగా కొంతమందిని అప్రోచ్ అయిన అంటారు, తర్వాత కాలేదంటారు. కానీ ఇక్కడ వచ్చే మనకు స్టేజ్ మీదే తెలిసే ఛాన్సెస్ ఉన్నాయి. దాంతోపాటు కామనర్స్ కూడా ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. ఈసారి 10 నుంచి 15 మందిని తీసుకునే ఛాన్సెస్ ఉంది. అట్లీస్ట్ 10 మందిని, అంటే 5 నుంచి 10 మందిని అయితే తీసుకునే ఛాన్సెస్ ఉన్నాయని మాత్రం మనకైతే తెలుస్తుంది. అగ్ని పరీక్షలు వచ్చేసి మనకు 10 నుంచి 13 అయితే ఎపిసోడ్స్ అయితే ఉండొచ్చు. దాని తర్వాత మళ్ళీ ఒక 100 డేస్ వరకు అయితే మనకు బిగ్ బాస్ అయితే అలరించబోతుంది ఫ్రెండ్స్. కాబట్టి దాని మీద కామెంట్ చేయండి. అదేవిధంగా నాగార్జున గారి లుక్ ఎట్లుందో ఈ కామెంట్లో చేయండి. అయితే ఇంకో విషయం ఏంటంటే నాగార్జున గారి రెమ్యునరేషన్ చాలా చాలా పెరిగిందని మాత్రం తెలుసుకోవచ్చు. అంటే ఖచ్చితంగా సీజన్ 10కి చాలా వచ్చిన ఏమంటారు రెస్పాన్స్ని చూపించి బిగ్ బాస్ టీంకి అయితే 40 కోట్ల టీంకి అయితే 40 కోట్ల రెమ్యునరేషన్ అయితే రికమెండ్ చేశాడట, అంటే అడిగాడట నాగార్జున. 9th సీజన్కి అయితే మనకు 35 కోట్లు, అదేవిధంగా 10th సీజన్కి అయితే నియర్లీ మనకు ఏంటంటే 40 కోట్ల రెమ్యునరేషన్ అయితే అడిగారు. అది చాలా చాలా వైరల్ అవుతుంది కావచ్చు. మరి అంత ఏమంటే మన బిగ్ బాస్ సెట్ అనేది ఖచ్చితంగా మనకు ఎక్కడ అన్నపూర్ణ స్టూడియోలోనే ఉంటుంది. కాబట్టి రెమ్యునరేషన్ ఎక్కువనే గట్టిగానే అడగవచ్చు, కానీ హ్యాండిల్ చేసే విధానం కూడా బాగుంటుందని నేనైతే అభిప్రాయపడుతున్నా. ఎవరో నాగార్జున గారిది. మరి మీరేమనుకుంటున్నారో ఒక కామెంట్ రూపంలో తెలియజేయండి. అదేవిధంగా బిగ్ బాస్ 10 సీజన్కి అగ్ని పరీక్షకు మీరు అప్లై చేసుకున్నట్లయితే అందరికీ ఆల్ ద బెస్ట్. అదేవిధంగా మీరందరూ ఖచ్చితంగా బిగ్ బాస్ సీజన్ 10 నుంచి ఖచ్చితంగా ఏమంటారు చాలా ఎంజాయ్ చేస్తారని నేనైతే అనుకుంటున్నాను. నేను కూడా ఈగర్గా వెయిట్ చేస్తున్నాను. మీరు ఎట్లా ఏ విధంగా అనుకుంటున్నారు కామెంట్ రూపంలో తెలియజేయండి. పొద్దు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. జై హింద్.